తూటికాడ గుర్రపు డెక్కలను తొలగించి వ్యవసాయానికి తోడ్పాటును అందించాలని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అధికారులను ఆదేశించారు. పంట కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఇతర వ్యర్థ పదార్థాలను వీలైనంత త్వరగా తొలగించాలని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అధికారులను ఆదేశించారు. స్థానిక మండల అభివృద్ధి అధికారి వారి కార్యాలయంలో ఇరిగేషన్, డ్రైనేజ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆనంద్ బాబు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని అన్నారు. ఈ ప్రాంతంలోని రైతాంగమంతా ఇప్పటికే పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. అయితే గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్, డ్రైనేజ్ శాఖలను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. నియోజకవర్గంలోని ప్రధాన డ్రైన్లన్నీ తూటికాడ, గుర్రపు డెక్క ఇతర వ్యర్థ పదార్థాలతో నీటిపారుదలకు అడ్డంకిగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుత సీజన్లో పంట కాలువలకు నీరు వదిలిన పేరుకుపోయిన వ్యర్థాలతో నీరు ఆయకట్టు చివరకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం సక్రమంగా సాగునీరు అందించేందుకు పంట కాలువల్లో తూటికాడను, గుర్రపు డెక్కను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. వీలైనంత వరకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేసే పంట కాలువలను శుభ్రపరచాలని కోరారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నేడు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి పంట కాలువలను పూడ్చివేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధిని ఏమాత్రం చేయలేదని, అన్ని రంగాలకు భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. సాధ్యమైనంత త్వరలో రైతాంగానికి ఉపయోగపడే సాగునీరు సక్రమంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయాన్ని పురస్కరించుకొని ఈపూర్లంక గ్రామస్తులు గ్రామదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈపూర్లంక గ్రామస్తులు గ్రామదేవతకు మొక్కుబడులు చెల్లించుకున్నారు. కూటమి ఘన విజయం సాధించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి అసెంబ్లీలో అడుగుపెట్టడంతో మొక్కుబడులు చెల్లించుకుంటున్నట్లు ఈపూర్లంక కాపులు తెలిపారు. ఈపూర్లంక గ్రామదేవుడైన పోతురాజు స్వామి గుడి వద్ద 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఈపూర్లంక గ్రామస్తులు సంబరాలు చేసుకుని స్వీట్లు పంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, కూటమి నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 5 అర్జీలు అందాయని రెవెన్యూ డివిజనల్ అధికారి హేరా షాలోం తెలిపారు. ఎన్నికల అనంతరం నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సోమవారం 5 అర్జీలు అందినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి హేరా షాలోం తెలిపారు. నిజాంపట్నం గ్రామం నందు తన పొలమును ఆన్లైన్ చేయవలసిందిగా కోరుతూ ఒక అర్జీ, బట్టిప్రోలు మండలం పెదలంక గ్రామం